శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లక్ష్మీపురం రేషన్ డీలర్ దల్లి రమణమ్మను తొలగించాలని లక్ష్మీపురం నెదురుపేట గ్రామాలకు చెందిన కార్డుదారులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. డీలర్ రమణమ్మను తక్షణమే తొలగించాలని నినాదాలు చేశారు. 2 నెలలుగా తమకు రేషన్ సరుకులు సరఫరా చేయకుండా ఇబ్బందులకు గురి చేసిందని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కార్డుదారులతో వేలిముద్రలు వేయించుకుని కందిపప్పు, పంచదార ఇవ్వకుండా వాడుకుంటుందని ఆరోపిస్తూ లావేరు మండలం తహసీల్దార్ మంగం రాజశేఖర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. నేను నచ్చింపర నుంచి నావేరు వచ్చాం. ఈ ఎండానక మండానక వచ్చి ఈ ఆఫీసులకు వచ్చి తిరుగుతున్నాం. మా కోట ఇవ్వడలేదు. మా డీలరమ్మ ఇస్తే మాకు వద్దు, అందుకోసమని వచ్చాం. నావేరు వచ్చాం. ఆవిడ దొంగతనాలు, ఆవిడ ఒక నెల వెళ్తే ఒక నెల వస్తుంది, ఒక నెల ఇవ్వదు, మెడ్డద్ది. నువ్వా నేనని అడుగుతుంది. దానికి సమాధానాలు చెప్పలేము. 30 సంవత్సరాల కంచి పడినాక పడతాను. మా తమ్ముడు వేసుకొని ఎప్పుడైనా వాళ్ళు అది అమ్ముకుంటుంది. పప్పు వేసేసి అది అమ్ముకొని చేసుకొని మా మీద తిరగబడుతుంది. అందుకోసం ఇబ్బందులు పడిపోతున్నాం మేము. ఏ పక్క ఏ 30 సంవత్సరాల కంచి ఒక నాట తాగితే 8 రోజులు గెంజలేదు. ఆ గెంజి నీళ్ళకి మాది శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లక్ష్మీపురం విలేజ్. నా పేరు రమణారెడ్డి. మా గ్రామంలో సుమారు 30 సంవత్సరాల నుంచి దల్లి రమణమ్మ గారు డీలర్షిప్ చేస్తున్నారు. ఆమె 4 సార్లు అవినీతి చేస్తూ కిరసనాయిలు, అలాగే పంచదార, కందిపప్పు, బియ్యం అన్నింటిలో అవినీతి చేస్తూ చాలాసార్లు దొరికిపోవడం జరిగింది. చాలాసార్లు సస్పెండ్ కూడా చేస్తే ఆమె హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకొని మళ్ళీ కొనసాగుతూనే ఉన్నారు. ఈ కిందటి సంవత్సరం 2024 సంవత్సరం డిసెంబర్లో ఆమె మళ్ళీ కూడా కందిపప్పు, పంచదార షార్ట్ జనాలకు ఇవ్వకుండా ఆమె బ్లాక్ మార్కెట్ తరలించుకోవడంతో అధికారులు చెప్పడంతో ప్రజలందరూ తిరగబడి ఆవిడని పట్టించడం జరిగింది. అప్పుడు సుమారు 3 నెలలు ఆవిడని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత ఆమె కిందటి నెల ఈ 4వ నెలలో ఆమె స్టే తెచ్చుకొని మళ్ళీ ఆవిడకే అధికారులు అప్పచెప్పారు. మళ్ళీ ఆవిడకే డీలర్షిప్ అప్పచెప్పారు. ఇది జనాలు ఏమాత్రం కూడా అంగీకరించట్లేదు. ఈ 2 గ్రామాల ప్రజలు కూడా ఆమె దగ్గర నుంచి తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సుముఖతగా లేరు. మరి అలాగే గ్రామ పెద్దలు, సర్పంచ్, ఎంపీటీసీలకు కూడా గ్రామస్తులు 2 గ్రామాల ప్రజలు కూడా అప్పుడు ఆమె పట్టుకున్నప్పుడు చెప్పడం జరిగింది. సుమారు 30 మంది కుర్రాలు వెళ్ళి ఆయనకి విషయం చెప్పినప్పటికీ స్పందించకుండా ఈరోజు వచ్చి ఆ డీలరమ్మను మళ్ళీ కొనసాగించాలంటూ ఆయన వినతిపత్రాలు సమర్పించడం, ఎంఆర్ఓకి, ఆర్డీఓకి ఇవ్వడం చాలా బాధాకరం. ప్రజలందరూ కూడా ఈరోజు తప్పు చేసిన ఆవిడ చేతుల మీదుగా తీసుకోవడానికి జనాలు ఎవరు కూడా సుముఖంగా లేరు. కావున ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్కి సుమారు 300 మంది 2 గ్రామాల నుంచి, నేదురుపేట, లక్ష్మీపురం గ్రామాల నుంచి వచ్చి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఎంఆర్ఓ గారు స్పందించి తక్షణమే దీనిపై మేము ఎంక్వైరీ చేసి తక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అయితే ఎంఆర్ఓ గారికి అందరం కూడా కోరుకున్నది ఏంటంటే తక్షణమే ఆవిడని తప్పించి కొత్తగా ఎవరినైనా నియమించి వాళ్ళ చేతుల మీదుగా అందించాలని ప్రజలందరూ కూడా కోరుకున్నారు. తక్షణమే లక్ష్మీపురం పంచాయతీ, లక్ష్మీపురం గ్రామం, అలాగే 30 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల నుండి రేషన్ ఇబ్బందులు జరుగుతూనే ఉన్నాయి. అలాగే ఆ డీలరమ్మ దల్లి రమణమ్మ గారు ఆవిడ చేసే ఆరోపణల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ రోజుకి గత ఇది 8 నెలలుగా ఇది జరుగుతూనే ఉంది. 3 సార్లు పట్టుబడి చేయడం జరిగింది. అధికారులు తెలియజేయడం జరిగింది. ఎవరు స్పందించలేదు. మాకు సర్పంచ్ కూడా తెలియజేయడం జరిగింది. సర్పంచ్ పేరు అలాగే కొల్లి ఈశ్వరరెడ్డి గారు అలాగే చేయడం జరిగింది. ఎంపీటీసీ కృష్ణారెడ్డితో కూడా కలవడం జరిగింది. ఇవన్నీ చెప్పడం జరిగింది. ఎవరు మాకు స్పందించలేదు. ఈరోజు వెళ్ళి లేని